సార్ మీరు ఇప్పుడు అన్నట్టు బ్యాంక్లో డిపాజిట్ ఇదంతా ఓకే సార్. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ ల్యాండ్లలో పెట్టి పోస్ట్ ఆఫీస్లో పెట్టడం బెస్టా సార్, లేదంటే బ్యాంక్లో ఎఫ్డి మాకు ఎప్పుడు అవసరం ఉంటుంది, ఎట్లా అవసరం ఉంటుంది దాన్ని బట్టి? మనకు 10 సంవత్సరాలకు అవసరం లేదు డబ్బు సార్, పైసలకు అవసరం లేదు, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదు అనుకున్నప్పుడు మీరు భూమిలో పెట్టుకోవచ్చు. ఓకే. కానీ నెక్స్ట్ ఇయర్ అవసరం ఉంటుంది, 5 సంవత్సరాలు అవసరం ఉంటుంది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇంట్లో ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి అనుకున్నప్పుడు అప్పుడు ల్యాండ్లో పెట్టుకుని ఆలస్యం అవుతుంది. కాబట్టి మనం మాకు ఎప్పుడు అవసరం ఉంటుంది దాని మీదకి వెళ్ళి మనం ఏ దేంట్లో పెట్టుబడి పెట్టాలి మనం ఆలోచించుకోవాలి. కానీ వచ్చే సంవత్సరం అవసరం ఉంది, నేను భూమిలో పెట్టేశాను అప్పుడు అమ్ముతా లేదంటే తక్కువ ధర ఇంకా మనకు ఉన్నదానికంటే తక్కువ ధర పోయే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రిపేర్ కావాలి. అంటే రిస్క్ కూడా చూసుకోవాలి, సేఫ్టీ చూసుకోవాలి, ఆదాయం చూసుకోవాలి, ఇవన్నీ చూసుకున్నా కానీ మనము అవి చేయాలి. అంతేగాని అవుతుంది కదా అప్పటికే రాత్రికి పోద్దా, అది మన చేతిలో లేదు, మన చేయి దాటితే మన చేతిలో ఉండదు. కాబట్టి మన చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్త. ఇప్పుడు గోల్డ్ రేట్స్ కూడా పెరుగుతాయి కదా సార్, సో గోల్డ్ మీద పెట్టుకోవచ్చు సార్? పెరగకపోవచ్చు కూడా, తగ్గచ్చు కూడా. ఇప్పుడు మన లాస్ట్ చూసినాం కదా పోయిన 15 రోజుల కిందట 10% తగ్గింది. అన్ని పెరగాలని లేదు కదా. అయితే పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ తక్కువ ధర ఉన్నప్పుడు తీసుకోలేదని కానీ, ఈ తక్కువ ధర ఎప్పుడు తెలుస్తుంది? కామన్ సెన్స్ ఉంటుంది. ఒకసారి ఒక వస్తువు ఆఫర్ వచ్చింది తక్కువ తీసుకుంటామా లేదా? ఏదైనా వస్తువు ఒక 10% ఆఫర్ వచ్చింది, 50% 1+1 అంటే తీసుకుంటాం. ఇది కూడా అదేనమాట. మీకు 60,000 బంగారం 70,000 గోల్డ్ ఉంది, 65,000 వచ్చి తీసుకోండి, మళ్ళీ 70 అమ్మచ్చు. మళ్ళీ 60కి వచ్చాయి అనుకోండి, కొంచెం ఆలస్యమైన పర్లేదు అన్నట్టు. అదే మీరు 70 తీసుకున్నారు అనుకోండి, పెరగడం ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో తగ్గడం కూడా అంతే ఫాస్ట్ తగ్గుతుంది. పెరగడం ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో తగ్గడం అంతకంటే డబుల్ ఫాస్ట్గా తగ్గుతుంది. దాని జాగ్రత్తగా ఉండాలి. దానికి ఏ ధర అనగా మనం పెట్టేటప్పుడు మనం పెరగడము 10%లో పెరిగితే తగ్గడము 20% డౌన్లో తగ్గుతుంది ఈజీగా. కాబట్టి దాన్ని డబుల్ ప్రిపేర్ కావాలి పెట్టుబడి, ఏదైనా పెట్టుబడి పెట్టాక. కాబట్టి మాకు వస్తుందేమో అది వస్తుంది అని చెప్పి అనుకుని ఎప్పటికీ వేయద్దు. అట్లాంటిది ఏం చేయాలంటే డిపాజిట్ చేయడమా, పోస్ట్ ఆఫీస్లో వేయడమా, బ్యాంకులో ఉంచుకోవడమా, ఇలాంటివి వేయాలి తప్ప తర్వాత ఖర్చులకు ఉపయోగపడుతుంది అని చెప్పి మాత్రం చేయకూడదు సార్. ఇప్పుడు బ్యాంక్లో ఎఫ్డి చేయడం అది సేఫ్ అని అంటారా సార్? బ్యాంక్లో ప్రాబ్లం అన్ని సేఫ్. 5 లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ కవర్ ఆటోమేటిక్ ఉంటుంది. ఒక వ్యక్తి 5 లక్షలు డిపాజిట్ చేసి ఇన్సూరెన్స్ కవర్ ఆటోమేటిక్ ఉంటుంది. 5 లక్షల పైన ఉంటే కొంచెం రిస్క్ ఉంటుంది. కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల బ్యాంకింగ్ హిస్టరీలో డిపాజిటర్ ఎప్పుడు నష్టపోలేదు. ఏ డిపాజిటర్ కూడా నష్టపోలేదు. షేర్ హోల్డర్ నష్టపోయింది కానీ డిపాజిటర్ నష్టపోలేదు. అవన్నిటికీ రిజర్వ్ బ్యాంక్ ఏం తీసుకునేది ఇన్ని సంవత్సరాలు కూడా డిపాజిటర్కి డబ్బులు ఇవ్వటం చేసింది. ఎందుకంటే చాలా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చి దాంట్లో మనం పెట్టి ఒకవేళ మధ్యలో ఆపేస్తే అట్లా ఏం ప్రాబ్లం ఉండదు కదా సార్? అట్లే ప్రాబ్లం. 90% ఇంతవరకు అయితే చెప్తారు, ఇంతవరకు అయితే ఏ డిపాజిటర్ కూడా నష్టం జరగలేదు. చివరికి ఒక ఆలస్యమై ఉండొచ్చు కానీ రిటర్న్ మాత్రం పోయింది. పెట్టుబడిదారు మాత్రం ఒకసారి అయితే నష్టపోయాడు. అధికారులు షేర్స్ పెట్టిన వాళ్ళు ధర తగ్గడం వల్ల నష్టపోయి ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడు పెట్టిన డబ్బు కానీ ఆ రేట్ రాకపోయి ఉండొచ్చు. కానీ షేర్ హోల్డర్కి మాత్రం డిపాజిటర్ మాత్రం 80% నష్టం జరగలేదు. సో ఎప్పటికైనా వాళ్ళు ఆర్బీఐ నుంచి మనకు వస్తుంది, లేట్గా వస్తుంది. ఇవాళ న్యూస్ చూసినది, రోజ్ వ్యాలీ 25 ఏళ్ళ కింద కంపెనీ కల్కట్టా, ఆ లిప్ రీపేమెంట్ స్టార్ట్ చేసింది 20 ఏళ్ళ తర్వాత. రిజర్వ్ బ్యాంక్ రికవర్ చేసే అమౌంట్ రీపేమెంట్ ఇస్తుంది అన్నమాట. ఇంకోటి సహారా కూడా చూసాం మనం, మనం 300 కోట్లు రీపేమెంట్ చేస్తారు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసినాక. అంటే కానీ ఎందుకు మనం ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ కంపెనీలు పెడతాం మనము? ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చి చూస్తే అసలు నష్టం జరుగుతుంది, మోసం జరుగుతుంది. కాబట్టి మనం పెట్టుబడి ఎప్పుడు పెట్టాలనుకున్నా కానీ పెద్ద కంపెనీలు ఒకటి, పెద్ద బ్యాంకులు కానీ పెద్ద కంపెనీలు కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. చిన్న చిన్న ఇంట్రెస్ట్ కోసం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా అని కాంప్రమైజ్ అయితే నష్టపోయే అవకాశం. అంటే ఇప్పుడు ఎస్బీఐ ఇలాంటి గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ రికగ్నైజ్డే. కాకపోతే ఏంటంటే ఈ వీటిలో ఎస్బీఐ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి. మిగతా వాటిలో ప్రైవేట్ కంపెనీలు స్టార్ట్ చేస్తారు, వాళ్ళ షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంటుంది. రూల్స్ మాత్రం అన్నిటికీ సేమ్, రూల్స్ మార్పు లేదు. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అందరూ ఫాలో కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కానీ పోవచ్చు, ప్రైవేట్ బ్యాంక్ కూడా పోవచ్చు. కానీ ఎంతవరకు తీసుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1-2% కోసం చూస్తే 100% నష్టమైతే ప్రాబ్లం ఉంటుంది కదా, అది కూడా ఆలోచించాలి. చిన్న అమౌంట్ పెట్టుకోండి, పెద్ద అమౌంట్ యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ కలిసింది కదా సార్, సో వాళ్ళకి ఏమన్నా అప్పుడు ఏమన్నా ప్రాబ్లం అయి ఉంటుందా సార్? ఏం కానీ ఆటోమేటిక్గా డిపాజిట్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, లోన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి.
అన్ని ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి. Okay. నా అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ ఉండేది, కార్పొరేషన్ బ్యాంక్ ఉండేది, యూనియన్ బ్యాంక్ ఆటోమేటిక్ అయిపోయింది అది. ఓకే. నాలుగు అకౌంట్స్ నా యూనియన్ బ్యాంక్ ఉండే, అక్కడ నుంచి కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వెళ్ళిపోయి ఆటోమేటిక్గా అకౌంట్ నెంబర్తో పోతాయి. అదే అదే బ్యాంక్ ఏదైనా పర్లేదు, మన సెల్ ఫోన్లో నా ఫోన్ నెంబర్ అదే ఉంటుంది, ఆపరేటర్ మారుతాడు. ఇది కూడా అంతే అనమాట. అకౌంట్ నెంబర్ సేమ్ ఉంటుంది, బ్యాంకులు మారుతాయి అనమాట. ఈ విధంగా జరుగుతాయి. సార్ లాస్ట్ రిటైర్మెంట్ స్టేజ్కి వెళ్ళే వరకు అంటే ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మన రిటైర్మెంట్ అయినాక మనకు ఏమనుకుంటాం, ఖచ్చితంగా మనకు ఎవరి మీద ఆధారపడే అవసరం ఉండకుండా మనది మనం మనం ఉండాలి. ఆర్థికంగా ఎవరి మీద, పిల్లల మీద ఆధారపడకూడదు అని అనుకుంటాం. దానికోసం ఏం చేయాలి, మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి అప్పటికి, అది ఒక ప్లాన్. ఒక ప్లాన్ 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు ఉండాలి. ఏం చేయాలి, కోటి రూపాయలు జమ కావాలంటే అప్పుడు 50 స్టార్ట్ చేసి కోటి రూపాయలు జమ కాదు, 25 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి. 35 ఏళ్ళు పెడితే మీకు అప్పుడు కోటి రూపాయలు జమ అవుతుంది. కానీ 50 ఏళ్ళ కానీ స్టార్ట్ చేసిన కోటి రూపాయలు కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి 25 నుంచి స్టార్ట్ చేయాలి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్, సిప్లు వచ్చినాయి ఇప్పుడు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాంట్లో నెలకు 5,000, 3,000, 2,000, 1,500, 1,000 నుంచి కూడా పెట్టుకోవచ్చు. ప్రతి నెల పెట్టుకోవచ్చు. అది మీకు 60 ఏళ్ళ తర్వాత ఎంత వస్తుంది. ఇక పోనీ మాకు మధ్యలో డబ్బులు తీసుకోకూడదు, అట్లనే ఇన్వెస్ట్మెంట్ కానీ గ్రోత్ ఫండ్స్ ఉన్నాయి. గ్రోత్ ఫండ్స్లో పెట్టేస్తే ఇప్పుడు ఇవాళ ఇంత డిపాజిట్ చేస్తే 60 ఏళ్ళకి ఎంత వస్తుందో తెలుస్తుంది, ఎంత వస్తుంది. ఆ విధంగా నెల ఎంత పెట్టుకుంటాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్, గ్రోత్ ఫండ్, అన్ని మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక 5% ఎక్కువ అటు ఇటు కావచ్చు. మనం 1 crore అనుకున్నది 90 lakhs రావచ్చు, 85 రావచ్చు, కానీ 75 కాదు. పెద్ద డిఫరెన్స్ ఉండదు, అంత రూపాయలే ఉంటాయి. ఏదైనా ఏ కంపెనీ అయినా ఏ బ్యాంక్ అయినా కానీ స్టెబిలిటీ ఉంది, ప్రాబ్లం లేదు. కాబట్టి ఎకానమీ స్టెబిలైజ్ అయింది కాబట్టి నష్టం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు సిప్ అన్నారు కదా సార్, 1000 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు. 1000 కూడా ఎవ్రీ మంత్ సిస్టమేటిక్ పెట్టుకోవాలి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అదే అన్న. ఎవ్రీ మంత్ 1000, ఎవ్రీ మంత్ ప్రతి బ్యాంక్లో ఉంటుంది సార్ అంతే. అది పెన్షన్ స్కీమ్. అది పెన్షన్ స్కీమ్లో నేషనల్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళి దాంట్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ తీసుకోరాదు, మనం మధ్యలో అవసరం పడితే తీసుకోవడం అలా ఉండదు. తీసుకోవచ్చు, అవసరం తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాని ప్రకారం విత్డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఉంది ఎంప్లాయీస్ అయితే, ఎంప్లాయ్మెంట్ ప్రాఫిట్ ఫండ్ దాంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు సేవింగ్స్కు మనకు ప్రాబ్లం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ కక్కుర్తి పడకుండా చిన్న వాటిలో అంటే మాకు తెలుసు ఎక్కువ వడ్డీ ఇస్తుంటే ఎప్పటికైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మేము స్టేబుల్ ఒక మంచి స్టాండర్డ్ ఉన్న కంపెనీ కాకుండా బ్యాంకులు తీసుకుంటే మనకు రిస్క్ తక్కువ. ఇప్పుడు నార్మల్గా చాలా మంది అంటే చిన్న వాళ్ళే సార్, నార్మల్గా బేసిక్ బ్యాంకులలోనే పైసలు పెట్టుకుంటారు సార్, పోస్ట్ ఆఫీస్ అది ఎంతవరకు సేఫ్ అంటారు సార్? 100% సేఫ్, ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ డిపాజిట్ ఎంతవరకు నష్టం జరగలేదు. ఓకే, అంటే డిపాజిట్ కాకుండా బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవచ్చా సార్ ఒక 4-5 లక్షలు అట్లా? ఏం ప్రాబ్లం. ఓకే, ఏం ప్రాబ్లం. ఇప్పుడు ట్యాక్స్లు అవన్నీ ట్యాక్స్లు ఏం ప్రాబ్లం. 7 లక్షలకు ఇన్కమ్ ట్యాక్సే లేదు, సంవత్సరం 7 లక్షలు వస్తే ఇన్కమ్ ట్యాక్సే లేదు. లేదా 5 లక్షలు ఏమొస్తుంది, ఏం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటే 10 లక్షల కంటే ఎక్కువ నువ్వు క్యాష్ బ్యాంకులో వేస్తే ఒక ఏడాది మొత్తంలో 50,000, 20,000, 30,000, 40,000 వేసి మళ్ళీ తీసినా కానీ మీరు వేసినంత సంవత్సరానికి 10 లక్షలు, 10 లక్షలు దాటితే నోటీస్ ఇస్తుంది ఎక్కడికి వెళ్ళిన పైసలు. తీసింది లెక్క వాళ్ళకు, వేసింది లెక్క పడ్డది. అప్పుడు మనం లెటర్ ఇచ్చేస్తాము, లేదు ఇన్ని తీసుకున్నా దాంట్లోకి వెళ్ళి ఇచ్చేసినా అంటే అయిపోతుంది ప్రాబ్లం. సో ఇట్లా 5 లక్షలు బ్యాంక్ ఉంచుకున్న కంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎఫ్డి చేసుకొని అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. మన ప్లాన్ ప్రకారం అంటే అన్ని ఒకటి విధంగా కాకుండా ఒక డిపాజిటే కాకుండా కొన్ని పోస్ట్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, కొన్ని బ్యాంక్ డిపాజిట్లు పెట్టుకోవచ్చు, కొన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్లు పెట్టుకోవచ్చు, కొన్ని గ్రోత్ ఫండ్లో పెట్టుకోవచ్చు, కొన్ని ఇన్సూరెన్స్లో పెట్టుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్లో. ఈ విధంగా అన్ని విధంగా డివైడ్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లు పెట్టుకోవచ్చు, కొన్ని డివైడ్ చేసుకుంటే మనకు ఒక దాంట్లో ఎక్కువ తక్కువ అయినా ఆలస్యమైన మనకు కవర్ చేస్తాం. ఇప్పుడు ఎల్ఐసీలో కూడా ఉంటుందా సార్? ఎల్ఐసి అన్ని ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిలో ఫండ్స్ ఉన్నాయి, అన్ని బ్యాంక్స్ అన్నింటిలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మనం దేంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటి బ్యాంక్ ఎన్నో ఉన్నాయి కానీ గ్లోబల్ స్టాండర్డ్ బ్యాంక్స్. ఇంతకుముందు 25 ఏళ్ళ క్రితం ఉన్నంత వీక్ బ్యాంక్స్ కావు. అన్ని బ్యాంక్స్ కూడా స్టాండర్డ్ అయిపోయినాయి. యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇవన్నీ చాలా స్టాండర్డ్ అయ్యి చాలా లెవెల్ దాటిపోయినాయి. కింద పడితే ఏమో అనుకునే అంత లెవెల్ దాటిపోయినాయి అవి. అట్లా ఈక్వల్ టు ఎస్బీఐ ఇట్లాంటి ఎస్బీఐ కంటే పెద్దది, ఎస్బీఐ కంటే పెద్దది. ఆ లెవెల్ దాటిపోయినాయి అంటున్నాయి. గ్లోబల్ బ్యాంక్స్ అయితే మనం వేరే దేశాల బ్యాంకులే స్ట్రాంగ్, మన వీక్ అనుకునే
అవసరం లేదు. మన బ్యాంకులు కూడా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్తున్నాను మీకు. అది ఓకే. కెనరా బ్యాంక్ అని ఇవన్నీ మొన్న 4 మెర్జ్ అయిన బ్యాంక్స్ ఉన్నాయి. మార్చారు సార్. కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఇంకోటి బ్యాంక్ 4 బ్యాంక్ కొత్తగా వచ్చినాయి. ఎస్బీఐ తర్వాత ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్లో యూనియన్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇంకో 4 బ్యాంకులు మెర్జ్ అయ్యేట్టున్నాయి. అది కూడా అయ్యేది ఉంది. ఓకే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇప్పుడు ఆఫ్ మహారాష్ట్ర. ఇవి ఉన్నాయి కదా సార్, సమ్ విజయ బ్యాంక్ అని, కరూర్ వైశ్య బ్యాంక్. అలానే విజయ బ్యాంక్ దీంట్లో కలిసిపోయింది, బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసిపోయింది. ఓకే. ఇవి విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ ఏమో బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఓకే అని కలిసిపోయింది. కెనరా బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఏమో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో కలిసింది. కెనరా బ్యాంక్లో ఇంకో 2 బ్యాంకులు కలిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్లా అన్నమాట. ఓకే. అయిపోయి ఇప్పుడు ఎస్బీఐ లెవెల్ ఉందో, ఎస్బీఐలో సపోజ్ 100 ఉంటే 60-70% దాకా వచ్చేసినాయి బ్యాంకులు. ఓకే. కాబట్టి ఈ దేంట్లో పెట్టినా కానీ రిస్క్ లేదు. రిస్క్ ఏమి. కాబట్టి మన రెగ్యులేటర్స్ వెరీ స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే. కాకపోతే మన షేర్ వాల్యూ అటు ఇటు కావచ్చు కానీ కొంచెం ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూలలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో పెట్టడము, లేదా కోఆపరేటివ్ బ్యాంక్లో ప్రాబ్లం ఏమొచ్చింది, ఎవరో ఒకరే తీసుకుంటారు, అందరికీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయింది, అవి రావు అయిపోవు. ఓకే. ఇక్కడేమో డిపార్ట్మెంట్ లాస్ అవుతుంది. కోఆపరేటివ్ బ్యాంక్ జరిగిందంటే అదే. ఓకే. కానీ ఇది సేఫ్ అంటారా సార్ కోఆపరేటివ్ బ్యాంక్? సేఫ్ ఇప్పటికైనా? ఇప్పుడైతే రిజర్వ్ బ్యాంక్, ఇంతకుముందు కోఆపరేటివ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేషన్ లేకుండా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేట్ చేస్తుంది డైరెక్ట్గా. ఓకే. రిజర్వ్ బ్యాంక్ ఆథరైజ్డ్ టు రెగ్యులేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కాబట్టి అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ మీరు చూడండి రోజు యాక్షన్ తీసుకుంటుంది కోఆపరేటివ్ బ్యాంక్స్ పైన. అవన్నీ సెటిల్డ్ అవుతున్నాయి ఇప్పుడు అన్ని. ఓకే. అది కూడా మర్జ్ అవుతుందా సార్? ఛాన్స్ ఉంటుందా? 2 కోఆపరేటివ్ బ్యాంక్, 3 కోఆపరేటివ్ బ్యాంక్ మర్జ్ కావచ్చు. ఇప్పుడు మహేష్ కోఆపరేటివ్ బ్యాంకు స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు అంతవరకు ఎన్నో బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంక్, యూనియన్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని క్లోజ్ అయిపోయి. ఇప్పుడు రీసెంట్ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉంది, జగిత్యాల హెడ్ ఆఫీస్. ఇప్పుడు స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అయిపోయింది. కొన్ని డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ అనుకుంటా సార్. దాంట్లో కస్టమర్ వాళ్ళు ఇంత జాగ్రత్తగా లోన్స్ ఇచ్చారు. ఫైనల్గా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మనకు ముందు అవసరం తెలుసు, దానికి ఎలా విధంగా మనం ప్రిపేర్ కావాలి, దానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి. సపోజ్ మనం ఒక చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించాలనుకుంటే ఏం చేస్తాం, వాళ్ళ బుక్స్ కావాలా, యూనిఫామ్ కావాలా, షూస్ కావాలా, ఇవన్నీ ఎట్లా తీసుకుంటాం. అదే మాదిరిగా మనకు అవసరం ఉన్నది ఎప్పుడు, ఎంత అవసరం ఉంది, దాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, దాన్ని ప్లాన్ చేసుకోండి. దాన్ని ముందు ప్రిపేర్ కావడం అనమాట. రేపు అవసరం ఉంది ఇవాళ కాదు, 1 నెల, 2 నెలల, 3 నెలల, 6 నెలల ముందు ప్రిపేర్ అయితే ప్లానింగ్ అది. ఇక లాస్ట్ పరిగెత్తాం అప్పుడే కావాలనుకుంటే మాత్రం టెన్షన్ పడే అవకాశం.